పూరా లోకల్. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోటి గెలిచిరు అన్నారు. రఘునందన్ రావుకి మహేష్ గౌడ్ని తిట్టాలని ఉంది. తిట్టు బాగా తిట్టు, దాంట్లో లిమిటేషన్ ఏందనేది ఆలోచించు. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటారు. మహేశ్వర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మహేష్ అన్నాను, నీ వయసులో పెద్ద చిన్న సందర్భాన్ని బట్టి తీసుకోండి. అక్కడ 17 మంది ఎంపీలు ఉంటారు. తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. నవంబర్ డిసెంబర్ 2023లో ఎన్నికలు జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2024లో ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రంలో మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో కొన్ని చోట్ల మీరు ఓటు చోరీ అయింది అన్నారు. నేను అంటున్నా కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల అయింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా. మొత్తం 17 మంది ఎంపీలను రాజీనామా చేయించు. ముందుగా నీకు డౌట్ వచ్చింది కాబట్టి నీ పార్టీ వాళ్ళని 8 మందిని ముందుగా ఇలా రాజీనామా చేయించు. మీ 8 మంది రాజీనామా యాక్సెప్ట్ అయినాక 2 నిమిషాల్లో మేము కూడా స్పీకర్ దగ్గర నిల్చొని మా 8 మంది కూడా యాక్సెప్ట్ చేయించుకుంటాం. మీ దోస్తా కదా ఎట్లా హైదరాబాద్ ఎంపీ, ఆయనను కూడా తోలుకొచ్చి ఆయనను కూడా రాజీనామా చేయించి అందరం పోదాం. మళ్ళా కుల్లంకుల్లా సాఫ్ నువ్వు అయింది కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర నువ్వు అధికారంలోకి వచ్చి. నువ్వే పెట్టినావు కదా తెలంగాణ ఎన్నికల సంఘానికి ఒక సీఈఓని. ఓటర్ లిస్టు మంచిగా చూసుకొని రేపే ఎలక్షన్లకు పోదాం పని అందరం. 17 మంది పోతే ఏవి దొంగ ఓట్లు ఏ ఒరిజినల్ ఓట్లో తెలుస్తాయి. ఇది చదువుకున్న భాషలో చెప్పొచ్చు. ఈ ఆగమాగం చెప్పాలనుకుంటే రారబోయి రా, ఈ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, ఆ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, తూకిద్దాం మైకిద్దాం అని కూడా తిట్టొచ్చు. ఈ రెండిట్లలో నేను దేన్ని ఎన్నుకుంటా అంటే మొదటి దాన్ని ఎన్నుకుంటా, రెండో దానికంటే. ట్యాంక్ బండి కాడికి రా, హుస్సేన్ సాగర్ కాడికి రా, లేకపోతే ప్రెస్ క్లబ్ కాడికి రా, తన్నుకుందాం చూసుకుందాం కాదు. దిమాగ్ ఉండాలి. మనం తిట్టాలనుకుంటే కూడా మంచిగానే తిడుతున్నాం. 17 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. నాకు ఓటు చోరీ చేసే కెపాసిటీ ఉంది అనుకో, నేను 17 చోట్ల చేస్తా కదా. ఏడ చేసినా చేయకుండా హైదరాబాద్ ఎంపీకి అయితే ఓట్ల చోరీ చేస్తా కదా, నాకు చేతనైతే చేయనా? మూడోసారి వాడిని ఎందుకు గెలవని, ఇప్పుడు గెలిచినోడిని గెలవనీయకుండా చూస్తా కదా. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ ఎక్స్ప్రెస్. అక్కడ బాటమ్ ఆఫ్ లైఫ్ వీడు వాడు అని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది బాటమ్ ఆఫ్ ద లైన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఏదైనా మాట్లాడతా, ఎవరినైనా బూతులు తిడతా అంటే సమాజం ఒప్పుకోదు, చట్టం కూడా ఒప్పుకోదు. అదే ఆర్టికల్ 19 చాలాసార్లు రఘునందన్ రావు టీవీలలో చెప్పే ఆర్టికల్ 19 ఏదైతుందో, ఏ ఆర్టికల్ 19 అయితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అదే ఆర్టికల్ 19 ఎక్కడ ఆగాలో చెప్తుంది మనకి. ఆ లైన్ దాటకండి అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ ఎక్కడ ఉంటుందంటే మీకు తెలుసు. అది ఎవరిని ఎట్లా మాట్లాడాలని మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మైక్ ఉంది కదా అని చెప్పాడు, ఏది పడతా సిగాచి కాడికి వచ్చిర్రు. సిగాచి కాడి ఇన్సిడెంట్ అయింది. సిగాచి అని ఒక కంపెనీ దగ్గర ఇన్సిడెంట్ అయింది పాష్ మైలారంలో. తెలిసిందే, చాలా లేట్గా తెలిసింది అందరికి. పొద్దుగాల 6:15, 7:15, 9:15 అయింది ఇన్సిడెంట్. తెలిసింది ముందుగా ఏదో ఒక ఛానల్లో బ్రేకింగ్ అని అవడం. అందరు ఇక 10 మంది తెచ్చిర్రు, 20 మంది తెచ్చిర్రు, 50 మంది తెచ్చిర్రు. నెంబర్ నోటికి వచ్చినట్టు వేయకండి దయచేసి. ఇక్కడే మనం తొందర పెడతా ఉన్నాం. మనం వాడికి పోనే లేదు. ఏదో ఒక టీవీ ఛానల్లో వార్త వస్తుంది, ఏది పడితే చెప్పుకుంటే పోకండి దయచేసి. పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం, పూర్తిగా జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం. కలెక్టర్ ఏమైనా కలగంటుందా? అక్కడ బ్లాస్టింగ్ అయితే పోయి గేట్ కాడ కలెక్టర్ కూర్చునేది ఉంటుందా? ఉండదు కదా. సో వైల్ అడ్రసింగ్ ద పీపుల్, మీరు చెప్పింది ఏముంటుంది అప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో ఆన్ ద బెడ్. నేను ఆపరేషన్ అదే రోజు హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద ఉండి చూస్తున్నా. ఇట్లా టీవీ ఆన్ చేస్తే సిగాచిలో బ్లాస్టింగ్ అని వచ్చింది. నాకు కంపెనీ పేరు తెలుసు కాబట్టి మా ఊర్లోనే అయిందని చూస్తున్నా నేను. వెంటనే ఛానల్స్ చెప్తే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్తుంది. ఒకరు 5 అంటారు, ఒకరు 10 అంటారు, ఒకరు 20 అంటారు. అసలు మృతుల సంఖ్యనే తెలియదు అంటారు, ఏం జరిగిందో అసలు తెలియదు అంటారు. సో అందుకని దయచేసి తొందరపడి ఒక తప్పు వార్తను టెలికాస్ట్ చేసి తర్వాత కోర్టులు, నోటీసులు, అడ్వకేట్లు, ఈ పంచాయతీలను ఎదుర్కొనే బదులు ఒక 2 నిమిషాలు ఆలస్యంగా అయినా వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మీరు ఆ గీతను మీరు సెలెక్ట్ చేసుకోండి. రఘునందన్ రావు లంగా దొంగ, రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిండు, ఏది పడితే అది మేము మాట్లాడతామంటే ఎట్లా ఊరుకుంటాడు రఘునందన్ రావు? ఊరుకుంటాడా? వేరే వాళ్ళ గురించి ఎందుకు, నా గురించే మాట్లాడుకుందాం. మా ఇష్టం ఉన్నది రాస్తాం, వివరణ అడగం. నేను కూడా అడుగుతా కదా, ఎవరిరా నువ్వు అసలు, నీ పేపర్కున్న క్రెడిబిలిటీ ఏంది అని అడగాలనా వద్దా? అప్పుడు దిస్ ఈజ్ ద లైన్. ఆ సన్నని లైన్ ఏడు ఉంటుందంటే, ఎవరి సంసారంలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు, ఎవరి వ్యక్తిగత వ్యవహారాలలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఒళ్ళు హునం అవుతుంది. అది మీకైనా అవుతుంది, మాకైనా అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే దీన్నే క్రాసింగ్ ఆఫ్ ద లిమిట్స్ అంటారు. బార్డర్ క్రాస్ చేస్తామని పోతాడు సైనికుడు. దేనికి సిద్ధంగా ఉండాలి? బార్డర్ క్రాస్ చేస్తే దేనికి సిద్ధంగా ఉండాలి? సంపదందుకైనా సిద్ధంగా ఉండాలి, సచ్చితందుకైనా సిద్ధంగా ఉండాలి. ఖాళీ తుపాకీ జేబులో పెట్టుకొని నేను బార్డర్ దాటుతా అంటే ఎదురుగా పోయిన సైనికుడు నేను ఖాళీగా చూసి పంపిస్తాడా? పాపం అన్న దగ్గర తుపాకీ ఖాళీగా ఉంది, మళ్ళీ రాపో తుపాకీ నింపుకొని రాపో అని తోలిస్తాడా లోపలికి? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, కొట్టేస్తాడు. అట్లే మన లిమిటేషన్ ఏందనేది మీకు తెలుసు. ఆ లిమిటేషన్ లో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దయించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి.